ఎడమకాలు చెప్పుతో కొడుతున్నటువంటి వ్యాఖ్యలతో పాటు మీ ముఖ్యమంత్రి రోడ్లపైన పెయింట్లు వేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు దొంగ లంగ పనులు చేసుకున్నటువంటి వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అయిండు అని చెప్పేసి అన్నటువంటి మాటల్ని ఏ విధంగా చూస్తారు? ఒకటే తమ్ముడు, ఎడమకాలు చెప్పుతోనంటే మా కుడికాలు చెప్పలేదా? మేము కొట్టలేమా? కానీ మాకు సంస్కారం నేర్పించారు. పిసిసి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు, మీరు రెచ్చిపోకండి, రెచ్చిపోయి మాట్లాడకండి అన్నారు. కానీ వాళ్ళకున్నంత అనుకువ, వాళ్ళకున్నంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మాట్లాడాల్సిన అవకాశం అయితే ఇప్పుడు అవకాశం ఉంది, సందర్భం కూడా ఉంది. ఎందుకనంటే ఇష్టం వచ్చినట్టుగా పౌరుషం గురించి మాట్లాడుతారు. ఈ కేటీ రామారావు ఈ పిల్లపిత్రికి మీసం లేనోడు కూడా పౌరుషం గురించి మాట్లాడతాడు. మీసంలోనే ఉంటుంది పౌరుషం. నీకు మీసమే లేదు, నీకు పౌరుషం ఎట్లుంటుంది? నువ్వు ఎట్లా పడితే అట్లా ఒక రాష్ట్ర సీఎంని పట్టుకొని చెప్పుతో కొట్టాలనిపిస్తుందంటే మేము దౌడలు కూడా, మాకు కూడా నేను చూస్తే దౌడలు వలగొట్టాలనిపిస్తుంది. మరి మేము కూడా అనగలుగుతాం. ఎందుకురా బాబు, తను పడుకున్న వాళ్ళని లేపు తన్నించుకుంటావు ఎందుకు? అంటే నువ్వేమనుకుంటున్నావు? అసలు నీ భాష ఏంది? ఇవాళ మీకు ఒక విషయం తెలుసా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష బాగాలేదంటున్నారు. తమ్మి, తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణకు రాకముందైనా, తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఈ భాష రండా ముండా ఇవన్నీ మాట్లాడిన భాష వాళ్ళు అయ్యే కదా. ఇవాళ ఆ భాషకు మొత్తం దర్శకత్వం ఎవరంటే కేసీఆర్ అంటారు. మీ అయ్యే చెప్పుకో మాట. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడితేనేమో ఏం లేదు, రాష్ట్ర సీఎం గురించి మాట్లాడితేనేమో మా గురించి మీరు మాట్లాడతారు. మీ భాష మీరు మార్చుకోలేదనుకో. ఇంకొక మాట అన్నాడు, మా అయ్య ప్రెస్ మీట్ పెడితేనే హడలైపోయారు, ఇలా హార్ట్ అటాక్ వచ్చింది, రేపు అసెంబ్లీకి వస్తారని. మీ అయ్యకు దమ్ముంటే మీ అయ్యని అసెంబ్లీకి రమ్మను, హార్ట్ అటాక్ ఎవరికి వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఆల్రెడీ అంటే గోడలకు పెయింట్లు వేసుకున్నాడు, రోడ్ల మీద పెయింట్లు వేసుకొని రాతలు రాసినటువంటి వ్యక్తి, దొంగ పనులు చేసిన లంగ పనులు చేసినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయింది అన్నటువంటి మాట కూడా ఇప్పుడు మేము అమెరికాలో బాత్రూమ్లు కడుక్కోండు, పెట్రోల్ బంక్లో పనిచేసిండు. మళ్ళీ నేను ఈడ చదువుకున్నా, నేను ఆడ చదువుకున్నా, గుంటూరులో చదివినా, హైదరాబాద్లో చదివినా, నేను ఈడ చదివినా అంటాం. ఇప్పుడు గోడ మీద పెయింటింగ్ వేసుకున్న తెలంగాణ పౌరుషం రేవంత్ అన్నలో ఉంది. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కారుకూతలు కూర్చున్న ఇంటికి రైఫోల్ పట్టుకొని పోయిండు. నువ్వు ఏడ ఉద్యమం కోసం నువ్వు ఊపిరి పోసినవురా? మీ నాయన ఒక మాట అన్నాడు, తమ్మి, తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ వస్తే 100% కాపల కుక్క నేను నా ముసలిది అని అన్నారు. అనేక సందర్భాలు అన్నాడు. మరి ఈ 2 ఏడికెళ్ళి వచ్చినాయి? ఒకటి మీరు అన్నీ చూసుకోవాలి. ఈరోజు మీరు కూడా 2 సంవత్సరాలు టైం ఇచ్చినట్టు, మీరేంద్ర మాకు టైం ఇచ్చేది, నువ్వేంద్ర మాట్లాడేది? తెలంగాణ ప్రజలు ఇచ్చిరు మాకు, మీరు ఇవ్వాల్సింది కాదు. మీ అయ్యే అసెంబ్లీకి వస్తే ఎవరికి గుండె ఆగిపోతుందో అది కూడా మాకు చూడాలని ఉంది. ఎవరి గుండె ఆగిపోతుందో చూద్దాం. అసెంబ్లీకి వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతిని చర్చిద్దాం. తెలంగాణ ప్రజలు చూస్తారు. దానికి తెలంగాణ ప్రజలు సమాధానం. మేము తెలంగాణ ప్రజలకు సమాధానం తమ్మి. మాకు ఇంకా 3 సంవత్సరాలు వచ్చింది. కేటీఆర్ ఓటేస్తానో, కేసీఆర్ ఓటేస్తానో, రేవంత్ అన్న సీఎం కాలే. తెలంగాణ ప్రజలు కోరుకుంటే సీఎం అయింది, తెలంగాణ ప్రజలు వేసిర్రు. వాడు ఇంకొక మాట మాట్లాడింది తమ్ము, మీకు కూడా ఒక ఆధారం చూపిస్తాను నేను. మీరు ఒకసారి ఈ భాష చూడండి. ఇప్పుడు హైదరాబాద్ గల్లీలో పెరిగిండంట ఈయన. నువ్వు ఊరికెళ్ళి వచ్చినావు అంటుండు. నువ్వు ఏడబుట్టినవురా? ఊర్లో పుట్టలేను, చింతమడకలో పుట్టలే. అసలు నువ్వు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి అయినావు? నువ్వు సిరిసిల్లలో అయినా. సిరిసిల్ల ఊర్లో ఎవరు ఉంటారు? రైతులు ఉంటారు. అంటే రైతులు దద్దమ్మలు అన్నట్టు, రైతులు అంటే వాళ్ళకు తెలివిలేని వాళ్ళని అన్నట్టుగా నువ్వు ఊరికెళ్ళి వచ్చినావు అంటున్నావు. రైతులకు క్షమాపణ చెప్పాలి, ఊర్లల్లో గ్రామాలల్లో ఓట్లు వేయించుకున్న వాళ్ళకి అందరికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. కామన్ సెన్స్ లేనోడా? ఊరంటే పట్టుకొమ్మలు లాంటి వారు, గుర్తుపెట్టుకో. ఇలా ఊరు లేకపోతే మనకు ఈ పట్టణాలు లేవు. ఎంత చేసుకున్నా కూడా, ఎంతైనా మనకు పండుగలు వస్తే మన ఊర్లలోకే పోతాం. ఏం నేర్పించిండ్రా మీ అయ్య నీకు? సంస్కారం నేర్పించినాడ్రా మీకు? వీడిని సిరిసిల్లలో తొక్కి వదిలిపెట్టండి. ఇవాళ 3వ ఎమ్మెల్యే గెలిపిస్తే ఊరు భాష అంటుండు, ఊరోళ్ళు అంటుండు. మరి ఈయనే భాష? తెలంగాణలో పుట్టి అమెరికాలో బాత్రూమ్లు కడుక్కుంది, అది సాంప్రదాయం అట. ఇక్కడ మాత్రం కాదు. ఈయన భాష ఈయన మాట్లాడతాడు. ఇంకొక ఆయన బండి సంజయ్ ఉన్నాడు, ఆయన మొలతాడు గురించి మాట్లాడతాడు. ఆయన ఇంత జూబ్లీ హిల్స్లో మీరు ఓటేసిర్రు అనుకోండి, కాన్ హిల్స్ అని పెడతాడు అని చెప్పిండు. మరి ఇప్పుడు గెలిచింది కదా.